అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో వచ్చేసి మొలకలండి, స్ప్రౌట్స్ ఏ విధంగా కట్టుకుంటే జిగురుగా లేకుండా పొడి పొడిగా ఉంటాయో మీకు తెలియజేస్తాను. దీనికోసం ముందుగా పెసళ్ళను నేను 8 అండ్ 9 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఉదయం పూట నీళ్ళల్లో వేసేసాను. ఇది నైట్ అనమాట. నైట్‌కి అలా మంచిగా నానిపోయినాయి. ఎప్పుడైనా ఎక్కువ గంటలు నానబెట్టుకోవాలండి. 10-12 అవర్స్ అయితే ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కుంటేనే జిగురు లేకుండా, బంక లేకుండా పొడి పొడిలాడుతూ వస్తాయన్నమాట. 2, 3 టైమ్స్ వంపేసుకొని, ఇప్పుడు స్టైనర్‌లో అంటే జల్లిబుట్ట లాంటి దాంట్లో వేసేసుకోవాలి మొత్తం. వేసేసుకొని ఇలా వంపు పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఏదన్నా వాటర్ ఉన్నా బయటికి వెళ్ళిపోవాలన్నమాట. పూర్తిగా వాటర్ పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్‌ను తడి చేసుకొని, తడి క్లాత్‌ను దాని పైన వేసేయాలి. మంచిగా ఫిక్స్ చేసేయాలన్నమాట. చేసేసి పక్కకు పెట్టేసేయడమే. కానీ కొంచెం క్రాస్‌గా పెట్టుకోండి. ఏదన్నా వాటర్ ఉన్నా బయటికెళ్ళిపోతాయి. అలా ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత మరుసటి రోజు ఉదయానికి చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు. చాలా బాగొస్తాయండి. ఏ గింజలనైనా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. కానీ వేరేవైతే 12 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. మంచిగా ఆ బుట్ట కిందకి గూడా వచ్చేసాయి చూసారా? ఈజీ మెథడ్‌లో మనం ఎలాంటి మూట కట్టడం, బరువు పెట్టడం ఏది లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకోవచ్చండి. ఇందులో విటమిన్ ఏ, సి, బి12 అన్ని పోషకాలుంటాయి. వీటితో పాటు ఇవి ఇలానే తినలేం గదండీ! తినలేమని మనం కొంచెం వీటిలో కొంచెం దానిమ్మ గింజలు గానీ, ఏవైనా డేట్స్ లాంటివి గానీ మిక్స్ చేసుకోవచ్చు. లైట్‌గా వేడి చేసుకొని గూడా తినొచ్చండి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా. చాలా మంచి విటమిన్స్ లభించే ఈ మొలకలను ఇంత త్వరగా ఈజీ అయిన పద్ధతిలో మీరు గూడా ట్రై చేస్తారని, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే. బాయ్ బాయ్.